హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారు కదండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ మొక్కలు చెట్టు నిండా పువ్వులు పూయాలి, అదే కాకుండా ఎటువంటి డిసీజెస్ లేకుండా హెల్తీగా ఉండాలంటే నేను మంచివి 4 టిప్స్ అయితే చెప్తానండి. అదే కాకుండా గులాబీ మొక్కలు చక్కగా విరగపోయాలంటే మంచి హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్, సింపుల్ ఫెర్టిలైజర్స్ అయితే చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే మీకు తెలుస్తుంది. ప్రతి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. గులాబీ మొక్క ఫస్ట్ హెల్తీగా ఉండాలంటే గులాబీ మొక్కకి కంపల్సరిగా 6 గంటలు అయితే ఎండ ఉండాలండి. కుండీలో కూడా నీళ్లు నిలవ లేకుండా డ్రైనేజ్ హోల్స్ సెట్ చేసుకోవాలి. పైన ఎప్పుడైనా వాటర్ నిలవగా ఉండిపోతే అక్కడి నుంచి అయితే మనకి ఆకులు కానీ కొమ్మలు కానీ డిసీజెస్ అయితే వచ్చేస్తాయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మట్టి వల్ల మనం పెంకులు అది పెట్టినా కూడా ఒక్కొక్కసారి మట్టి అక్కడ క్లోజ్ చేసేస్తుంటుంది. కాబట్టి మనం ఒక చిన్న సహాయంతో అడుగున ఆ డ్రైనేజీ దగ్గర అయితే చిన్న హోల్ అయితే మనం ఆల్రెడీ పెట్టే ఉంటాం కదా, అక్కడ ఇంకొకసారి అయితే పెట్టుకోవాలండి. అప్పుడు మనం ఇచ్చిన నీళ్ళు కానీ ఫెర్టిలైజర్ కానీ వెళ్తుందో లేదో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, గులాబీ మొక్కకి మట్టి పైభాగంలో ఎటువంటి చెత్త కానీ పిచ్చి మొక్కలు కానీ ఉండకూడదండి. ఎప్పటికప్పుడు చేత్తో తీసేయండి. లేకపోతే ఇవి అయితే బలంగా పెరిగిపోతాయి, మొక్కకైతే గ్రోత్ ఉండదు. అదే కాకుండా సూర్యరశ్మి అది కూడా తగలదండి. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి గాలి వేర్ల ద్వారా తీసుకుని మొక్క అయితే హెల్తీగా ఉంటుంది. వేసవకాలం ఎండ బాగా ఉన్నప్పుడైతే ఈ చిన్న మొక్కలన్నీ కూడా ఇలా దగ్గరగా అయితే పెట్టుకోండి. మీకు వీలుంటే కనుక పెద్ద మొక్కలు నీడలో కనుక గులాబీ మొక్కలు పెట్టుకుంటే చాలా సేఫ్టీగా ఉంటాయి. అదే కాకుండా వేసవకాలంలో పైన మొక్క మట్టి పైభాగంలో కోకోపిట్ వేసుకుని వాటర్ ఇస్తే మొక్క ఎప్పుడు తేమగా ఉండి మొక్క అయితే చనిపోకుండా ఉంటుందండి. కానీ ప్రస్తుతానికి సమ్మర్ అయితే అయిపోయింది కాబట్టి మనకి అదైతే పెద్ద అవసరం లేదు. గులాబీ మొక్కకి నీళ్లు ఎలా ఇవ్వాలంటే పైన తడి లేనప్పుడు మాత్రమే నీళ్లు ఇవ్వండి. ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కూడా ఆకులు పసుపు రంగులు అది మారి రాలిపోతూ ఉంటాయండి, మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి. కాబట్టి నీళ్ళు ఎప్పుడు ఒకే విధంగా ఇవ్వాలండి. పైన డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వండి, చెక్ చేసుకోండి. పువ్వులు కూడా ఎప్పటికప్పుడైతే కోసేయండి. పువ్వులు కోసినప్పుడు కూడా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ కొమ్మ వచ్చేలా అయితే కోయండి. అక్కడి నుంచి అయితే కొత్త కొమ్మలు మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్, ఇక గులాబీకి వచ్చే అతిపెద్ద సమస్య డైబ్యాక్ ప్రాబ్లం అండి, ఎండు తెగులు. ఈ ఎండు తెగులు కూడా ఎలా వస్తుందంటే కొమ్మ పై భాగం నుండి స్టార్ట్ అయ్యి తల్లి వేరు వరకు వెళ్ళిపోతుందండి. మనం వదిలేస్తే ఇలా వెళ్ళి మొక్క అయితే చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండిన భాగం ఎప్పటికప్పుడైతే చేత్తో కట్ చేసేయండి, లేదా సిజర్తో కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దాల్చిన చెక్క పౌడర్ కానీ పసుపు కానీ అయితే తడి చేసుకుని అయితే పెట్టండి. నేనైతే ఇక్కడ అలోవెరా జెల్ అయితే పైన అయితే ఇలా గుచ్చి వదిలేసానండి. ఈ దాల్చిన చెక్క కానీ పసుపు కానీ ఒక రోజు పెడితే సరిపోదండి. 4-5 రోజులు అయితే దాల్చిన చెక్క పసుపు అలోవెరా అలాగే ఉండాలండి. అప్పుడే అక్కడి నుంచి అయితే కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి. ఇలా నా చుట్టూ ఇలా పక్కన మొక్కలు కూడా చూపిస్తున్నాను. ఇక ఫెర్టిలైజర్ విషయానికి వస్తే నేను తీసుకున్నది చాలా సింపుల్ అండి. ఒక 2 గుప్పెళ్ళు ఉల్లిపాయ తొక్కు, అదే రకంగా 1 స్పూన్ టీ పొడి తీసుకున్నానండి. ఈ 2 కలిపి ములిగిలా నీళ్లు పోసి మూత పెట్టుకుని అయితే పక్కన ఒక 2 రోజులు అయితే ఫర్మెంట్ చేసుకోండి. కనీసం 1 డే అయినా ఫర్మెంట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఒక 2.5 డేస్ అయితే ఫర్మెంట్ చేశానండి. ఈ ఫర్మెంట్ చేసిన తర్వాత డైల్యూషన్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఇలా 2 డేస్ అయిన తర్వాత అయితే ఇలా మూత తీసానండి. చూసారు కదా లిక్విడ్ అయితే ఎలా ఉందో. మనం ఇచ్చిన టీ పొడి కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ అంతా వీటి సారం అంతా కూడా వాటర్లో అయితే దిగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఫిల్టర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వంతు ఆనియన్ ఫెర్టిలైజర్స్కి ఒక 2 వంతులు నీళ్ళు అన్నట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇలా ఫర్మెంట్ చేసిన దాన్ని అయితే దీనిలోకి అయితే ఫిల్టర్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫిల్టర్ చేసుకుని చెక్క ఉంటే దాంతో ఫిల్టర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పక్క నుంచి అయితే వంపేస్తున్నానండి. ఇలా వంపి ఉన్న మిగతా పిప్పది అది కూడా స్క్వీజ్ చేసిన తర్వాత నేను వాటిని అయితే కంపోస్ట్ బిన్లో వేసానండి. ఈ తొక్కలన్నీ కూడా స్క్వీజ్ చేసుకోండి, ఇలా వదిలేకుండా. దీన్ని కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మొక్కకి పక్కన చిన్న హోల్ చేసుకుని వాటిలో అయినా మనం కప్పెట్టేసుకోవచ్చు అండి. ఇలా వచ్చిన తర్వాత ఈ ఫెర్టిలైజర్ అయితే నాకు డార్క్గా కనిపించిందండి. అంటే మనం ఒక భాగం ఫెర్టిలైజర్కి నేను 3 భాగాలు నీళ్ళు ఇచ్చాను, అదైతే సరిపోలేదండి. కాబట్టి ఇంకా కాస్త డైల్యూషన్ అయితే చేసుకుందాము.
ప్రస్తుతం ఇలా వచ్చిన పిప్పు ఉంది కదండి, దీన్ని అయితే నేను కంపోస్ట్ బిన్లో వేస్తున్నాను. ఆల్రెడీ ఇదైతే కంపోస్ట్ బిన్ ఒక 15 డేస్ అయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. దీని మీద కూడా వీడియో చేస్తానండి, చాలా ఈజీగా కంపోస్ట్ ఎలా చేసుకోవాలి, వీడియోలు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే మనం ఈ ఫెర్టిలైజర్ ఎలా డైల్యూషన్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. నేను ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న ఫెర్టిలైజర్ని ఇలా ఒక బకెట్లో అయితే వేసుకున్నానండి. ఇది మొత్తం నేను ఒక వంతు ఫెర్టిలైజర్కి 4 వంతులు నీళ్లు కలుపుకుని ముందు తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఇంకొక 2.5 వంతులు కలుపుతున్నాను. అంటే దగ్గరగా ఒక వంతు ఫెర్టిలైజర్కి 6-7 వంతులు నీళ్లు, అంటే 1 లీటర్ ఫెర్టిలైజర్ వచ్చిందనుకోండి, దానికి ఒక 7 లీటర్ల నీళ్ళు అయితే కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ఇచ్చిన తర్వాత, ఇలా కలుపుకున్న తర్వాత మొక్కలకైతే వేయండి. మొక్కల చుట్టూ కూడా గడ్డి అంతా తీసేసుకుని ఒకసారి సాయిల్ లూజ్ చేసుకుని అయితే ఇవ్వండి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు కూడా అడుగున డ్రైనేజ్ హోల్స్ నుంచి అయితే కిందకి రాకుండా అయితే చూసుకోండి. అప్పుడే ఫెర్టిలైజర్ అలా మొక్కలు ఉండి దాని పోషకాలన్నీ కూడా మొక్క గ్రహించుకుంటుంది. ఇక నెక్స్ట్ చాలా సింపుల్ ఫెర్టిలైజర్ అండి, ఇది ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఇలా పేస్ట్ అయితే చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను. ఇలా నేను ఈవినింగ్ వాటరింగ్ ఇచ్చినప్పుడు ఇలాగ 20 లీటర్స్ బకెట్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇదంతా మిక్స్ చేస్తానండి. ఇది గులాబీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు, ఇది గులాబీ మొక్కలకనే కాదండి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆనియన్లో సల్ఫర్, ఫాస్ఫరస్, పొటాషియం ఉండడం వల్ల మొక్కలు త్వరగా గ్రోత్ ఉంటుందండి, పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. అదే రకంగా టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల ఆకులు వస్తాయండి. ఈ ఆనియన్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల చీడపీడల నుంచి కూడా మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు. నేను ఇలా ఒక 20 లీటర్స్ వాటర్లో ఇలా ఈ పేస్ట్ అంతా కలిపేసి అన్ని రకాల మొక్కలకి ఇస్తున్నానండి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మొక్కకి ఒక కాఫ్ మగ్గిస్తే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవ్వక్కర్లేదు. కింద డ్రైనేజ్ హోల్స్ నుంచి అయితే రాకుండా కూడా చూసుకోండి. నేను ఇక్కడ కంపోస్ట్ బిన్లు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను, త్వరగా కంపోస్ట్ అవుతుందని. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇకపై వీక్లీ 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఆయుర్వేదిక్ ప్లాంట్స్, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, ఆకుకూరలు సంబంధించి అన్నీ కూడా మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను. సింపుల్ మెథడ్లో అయితే చెప్తానండి. వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉండండి. Thank you friends. Happy gardening.